బ్రహ్మ జరిపించేటువంటి ఆ యొక్క అశ్వమేధ యాగానికి సప్తఋషులు, దేవలోకం నుండి సకల దేవతలు మరియు నైమిషారణ్యం నుండి అనేకమైనటువంటి ఋషులందరూ కూడా ఖండాంతరాల్లో సప్త ద్వీపాలలో ఉన్నటువంటి ఈ వైభవోపేతమైన యజ్ఞాన్ని చూడవాలని వచ్చారు. ఆ యజ్ఞము ఒక శుభదినం నాడు ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారన్నమాట. ఆ యొక్క బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని ప్రారంభించాడు సరి, బ్రహ్మదేవుడి యొక్క ధర్మపత్ని సరస్వతి కనపడటం లేదే అని అందరూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. ఎవరూ మాట్లాడుకోవడానికి సాహసించడం లేదు. అప్పుడు ఈ రెండు బలులు మాట్లాడుకుంటున్నాయి. ఏమిటి? గౌతమ మహర్షి తమకు ఇచ్చినటువంటి దివ్య దృష్టి ఏదైతే ఉందో ఆ దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటున్నాయి. ఏమని? మన పుణ్యమా అని బ్రహ్మ ఈ యొక్క యజ్ఞాన్ని చేస్తున్నారు. ఆ మహాసరస్వతి ఎప్పుడైనా వచ్చి ఈ యొక్క యజ్ఞానికి ఆటంకం కలిగించవచ్చు. ఎందుకనగా స్త్రీకి సహజమైనటువంటి పగ అనేది ఉంటుంది. ఏం జరుగుతుందో మనకు శాప విమోచనం అవుతుందా లేదా, ఒకవేళ మహాసరస్వతి వస్తే ఆ యొక్క దీంట్లో మనమేమైనా మనకు తొందర కలుగుతుందా అని ఈ యొక్క భాష మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ దివ్య దృష్టి ఉన్నటువంటి కొందరు ఈ యొక్క పశు పక్షి భాషలు తెలిసిన వారికి తెలిసిపోయింది అనమాట. వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. బ్రహ్మ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాడు. అంటే యజ్ఞం చేసినప్పుడు భార్య పక్కన లేకపోతే దాన్ని తగినటువంటి ఆచార విచారాలను అనుసరిస్తారు. ఆ విధంగా యజ్ఞం కొనసాగుతూ ఉండగా మహాసరస్వతి నేను లేకుండా యజ్ఞం ఎలా చేస్తాడు అని ఆమె దివ్య దృష్టితో తెలుసుకొని ఎలాగైనా సరే ఈ యొక్క యజ్ఞాన్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతో గొప్ప నదిగా ఆమె ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చేసిందనమాట. ఎవరు? మహాసరస్వతి. ఆ సరస్వతికి వేగవతి అని పేరు. అలా వస్తుండగా బ్రహ్మ మిగతా ఋషులందరూ కూడా యజ్ఞం మధ్యలో ఆగిపోతే మహా కంటకాలు జగత్తుకు ఏర్పడతాయని అందరూ ఏక స్వరంతో భగవాన్ విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు భగవాన్ విష్ణువు అక్కడ ప్రత్యక్షమై దిగంబరుడుగా నిలుచుకున్నాడు. దిగంబరుడుగా నిలుచుకుంటున్నట్టు ఏమైంది? ఆ యొక్క స్త్రీ పురుషుల్ని చూస్తున్నట్టే ఎప్పుడు కూడా సిగురు తల వంచుకుంటుంది. ఆ విధంగా వేగవతి అక్కడి నుండి అదృశ్యమై భూమిలో పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆమె భూమిని చీల్చుకొని సరస్వతి పాతాళ గమనంలో వెళ్ళిపోయింది. తదనంతరం ఆ యొక్క యజ్ఞం వైభవంగా జరిగింది. ఆ యజ్ఞ భాగంలో సాక్షాత్తు భగవాన్ విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఎలా? మొట్టమొదటిసారిగా అత్తి చెట్టు రూపంలో కనపడ్డాడు ఆయన. కనపడి ఆ యొక్క బ్రహ్మకు ఆ యొక్క సృష్టి దండాన్ని ఒకటి ఆయనకు మరలా అనుగ్రహించాడు. అనుగ్రహించడమే కాకుండా మీ యొక్క దాంపత్యం సుఖంగా ఉండుగాక అనగానే అక్కడ ఉన్నటువంటి సకల దేవతలు, ఋషులు, సప్త ఋషులు అందరూ కూడా భగవాన్ విష్ణువుని ప్రార్థించారు. ఇట్టి పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో ఏ యొక్క యజ్ఞయాగాదులు జరిగాయో యజ్ఞం నుండి ఆవిర్భావం అయ్యావు, కావున మీరు ఇక్కడనే ఉండి అందరినీ కూడా ఆశీర్వదించాలి, వరదుడుగా ఉండాలని ప్రార్థించారు. అప్పుడు అలానే ఆ యొక్క భగవాన్ విష్ణువు అక్కడ వరదరాజస్వామిని కీర్తించబడేటట్లుగా అనుగ్రహం చేశాడు. అనుగ్రహం చేయడం ద్వారా అందరూ కూడా సంతోషాలతో వారి వారి యొక్క ప్రదేశాలకు వాళ్ళు తరలి వెళ్తున్నారు. అయితే బ్రహ్మ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని సేవించవాలనే ఉద్దేశంతో ఎక్కడైతే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు శివాస్థానం అనే ఏ ప్రదేశం అయితే ఉందో అక్కడ పెద్ద పుష్కరిణి ఒకటి ఉందండి. అక్కడికి వచ్చి బ్రహ్మ అవభృత స్నానం చేసి పరమేశ్వరుని అనేక విధాలుగా స్తోత్రం చేసి ప్రార్థించాడు. పరమేశ్వర, మీరు ఇద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు, పార్వతీ పరమేశ్వరులను అంటారు. నాకు సరస్వతీదేవి ఇప్పుడు పాతాళలోకంలో వెళ్ళిపోయింది, నిన్ను అనుగ్రహించాలి అని ప్రార్థించాడు. అప్పుడు పార్వతీదేవి
కామాక్షి స్వరూపమే కదా. అప్పుడు సరస్వతిని పిలిపించింది ఆమె. సరస్వతిని పిలిపించి, మీ ఇద్దరు మహాలక్ష్మి, నీవు అనవసరంగా నా మాయ వల్ల మీరిద్దరూ ఇలాంటి కలహం మీలో వచ్చింది. కావున ఇప్పుడు సరస్వతికి చెప్తోంది, నీవు యథాప్రకారం బ్రహ్మతో ఉండి ప్రతినిత్యము కూడా వేదగానాన్ని దాన్ని తగినట్లుగా శృతి వీణాగానం చేయాలని కామాక్షిదేవి అనుగ్రహం చేసింది. అప్పుడు వారిద్దరూ కూడా ఆ యొక్క శివాస్థానంలో పరమేశ్వర అనుగ్రహాన్ని పొందిన స్థానం బ్రహ్మకు సరస్వతికి. ఈ విధంగా ఈ లీల అలా జరిగింది. తదనంతరం ఏవైతే బల్లులు ఉన్నాయి కదా, అప్పుడు బ్రహ్మ ఆ యొక్క యజ్ఞం యొక్క సమీపంలో వరదరాజస్వామి ప్రత్యక్షమైనందువలన గౌతముడు వారిద్దరినీ కూడా పశ్చాత్తాపడ్డారని వారికి భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహం ద్వారా శాప విమోచనం చేశాడు. ఈ యొక్క దృష్టాంతం ఉండడానికి కోసం వారిద్దరూ కూడా దేవలోకాలకు వెళ్తున్నారు. ఎవరు? ఆ యొక్క గౌతమ మహర్షి యొక్క వారిద్దరు శిష్యులు. ఈ యొక్క నిదర్శనం ప్రజలకు తెలియాలి, భక్తజనులు ఎల్లప్పుడూ కూడా ఈ లీలా నాటక సూత్రధారి అయిన భగవాన్ విష్ణు యొక్క మహిమలు చెప్పుకోవాలని అందరూ ఏం చేశారంటే దేవేంద్రుని ద్వారా ఆ యొక్క వరదరాజస్వామి భవ్యమైన కట్టడంలో 2 శిల్పాలను చెక్కించారు. అదే బంగారు బల్లి, వెండి బల్లి అని. బంగారు బల్లి అనేవారు పెద్దవారు, వెండి బల్లి చిన్నది, అంటే అన్నదమ్ములు, సహోదరులు, వాళ్ళిద్దరు సేవకులు. ఈ విధంగా ఈ యొక్క బంగారు బల్లి, వెండి బల్లిని అక్కడ వచ్చిన భక్తులు ఒకసారి తాకుతారు. ఇప్పుడు బల్లి గురించి దృష్టాంతం మనం ఎందుకు చెప్పుకోవాలి, బల్లి ఏమిటి, దాని ప్రాధాన్యత ఏంటి అని. మనం కొన్ని పురాణాల్లో ఏం చెప్తున్నామంటే, ఎవరైనా మన ఇంటికి దాహంతో వస్తే మనం వారికి లేచి నీళ్లు ఇవ్వాలి. ఎవరైతే నీళ్లు ఇవ్వరో వారు బల్లిగా జన్మెత్తుతారని కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు బల్లి అని చెప్తున్నారంటే, బల్లి ఎప్పుడూ కూడా నీళ్లు తాగదు. అది తన ఎంగిల్ని తానే తాగుతూనే ఉంటుంది. అది మహాపాపమైనటువంటిది. తన ఎంగిల్ని తాను తీసుకోవడం అనేది పాపం. అటువంటి జీవితంలో అది అటువంటి పాపం చేసిన వారిని బల్లిగా మారుతారని. కావుననే మనం ఎవరైనా మన ఇంటి దాహంతో వచ్చినా మొదటి ఇంటికి రాగానే వారికి జలపానం ఇవ్వాలి, వారి పాదాలకు నీళ్ళు ఇవ్వాలి, అతిథి సేవ, అభ్యాగత సేవ చేసుకోవాలి. కావున ఆత్మీయులారా, ప్రతి ఒక్క దృష్టాంతము, ప్రతి ఒక్క పురాణంలో, ప్రతి ఒక్క ఆఖ్యానంలో ఏముందంటే, మనం దురుసుగా ఏ పనిని చేయకూడదు, దురుసుగా ఎవరిని నిందించకూడదు, పెద్దలు నిందించకూడదు. కోపంలో మహాసరస్వతి దేవతా అగ్రగణ్యుడైన దేవేంద్రుని శపించింది, తర్వాత తన భర్తను శపించింది. కావున నేను పెద్ద, మీరు పెద్ద అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండరాదు. మనమందరూ కూడా మహాలక్ష్మి, సరస్వతి ఇద్దరూ కూడా కామాక్షిదేవి యొక్క కృపతో ఉన్నటువంటి వాళ్ళు. కావున ఆమె అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి కలుగుతుంది, ఆమె కృప ఉందంటే సరస్వతి మనకు ప్రాప్తమవుతుంది. అందు ఉదాహరణగా ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాంచీపురమునే సర్వజ్ఞపీఠంగా అక్కడ నెలకొల్పి, ఎందుకు వారు అక్కడ సింహాసనాధీశ్వరులై ఉన్నారు అంటే, మనం స్వస్తి వాచనం మనం చదువుకుంటే తెలుస్తుంది. హస్తిగిరినాథ, ఏకామ్రనాథ, ఇలా స్వస్తి వాచనంలో వస్తుంది. సంపూర్ణమైనటువంటి కాంచీ నగరం యొక్క గొప్పతనం అంతా కూడా ఆ స్వస్తి వాచనంలో చాలా చక్కగా మనకు తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఆత్మీయులారా, ఇంత భవ్యమైన కృతయుగం నుండి పూర్వమే ఉన్నటువంటి కాంచీనగరం, దేవాది దేవతలు శాప విమోచనం చేసుకున్న క్షేత్రం, మరియు బ్రహ్మ యజ్ఞం చేసిన క్షేత్రం, బ్రహ్మ శివాస్థానంలో ఈశ్వరుని ప్రతిష్ఠ చేశాడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శక్తి స్థానము మరియు వేద విద్యతో ఘటికా స్థానం ఇన్ని ఉన్నందున ఆచార్యులే స్వయంగా శంకరులే దివ్య దేహాన్ని ధరించి ఈ భూలోకంలో 2,500 సంవత్సరాల పూర్వం కాంచీనగరం నందు తన చివరి యాత్ర వరకు అక్కడే ఉండి కామాక్షి వరప్రసాదం ద్వారా మనందరికి కూడా
సంపూర్ణ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగించేటువంటి కాంచి కామకోటి పీఠాన్ని ఈ లోకానికి అందించినటువంటి సర్వజ్ఞపీఠ అధిష్టానములైనటువంటి శ్రీ ఆరుగురి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అత్యంత ప్రియమైన నగరం కాంచీ నగరం అని. కాంచీ దివ్యక్షేత్రే శారదామఠ సుస్థితానాం అన్నారు. అక్కడ శారదాదేవి సుస్థిరమై ఉందన్నమాట. కావున అత్యంత పవిత్రమైన కాంచీ నగరంలో ఉన్న శ్రీ శంకర మఠాలలో ఉన్న 70 మరియు 71 పీఠాధిపతుల దివ్య దర్శనాన్ని మనం పొంది ఆయుర ఆరోగ్య భోగ భాగ్య సుఖల సంపత్తులను కూడా శ్రీవారి అనుగ్రహం ద్వారా మనం పొందవలనని, ఆయన మనల్ని అనుగ్రహిస్తారని పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి భవ్య దివ్య పాద పద్మంకు సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.